హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ములక్కాయ కర్రీ కోసం అయితే నేను ములక్కాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టిఫిన్లోకి అయితే పూరీలు చేస్తున్నాను. గుమగుమలాడే పూరీలు రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికోసం అయితే ముందుగా మనము ఒక బౌల్లోకి అయితే పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని అందులో కొద్దిగా అయితే రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత అయితే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రవ్వ ఎందుకోసం వేసుకున్నామంటే మనము రవ్వ వేసుకుంటే పూరీలు కొంచెం పొంగుతాయి. అందుకోసం అయితే నేను రవ్వ అయితే వేసాను. వేసుకున్న తర్వాత అయితే నేను పిండి మొత్తం బాగా కలుపుతున్నాను. చూడండి, ఇలాగ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మనము వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాం చూడండి. ఇలా కలుపుకొని మనం క్యాప్ పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. ఈలోపు నేనైతే ఆన్లైన్లో మీషోలో అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇదేంటంటే పూరీలు చేసుకోవడానికి బాగుంటుంది. దానికోసం అయితే నేను ఆర్డర్ పెట్టాను. నేను కూడా చాలా వీడియోస్లో చూశాను. ఇది చాలామంది దీనిపైన పూరీలు చేస్తున్నారు, చాలా బాగా వస్తున్నాయి. దానికోసం అయితే నేను కూడా ఆర్డర్ పెట్టాను. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చూపెడుతున్నాను కదా పూరీలు చేసుకోవడానికి, అదైతే గుర్తు. దానికోసం ముందుగా అయితే నేను పూరీ కర్రీ చేస్తున్నాను. చూడండి, పిండి అయితే నానుతుంది. తర్వాత అయితే నేను పూరీ కర్రీ చేస్తున్నాను. దానికోసం 2 బంగాళదుంప ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే తీసుకున్న తర్వాత అయితే నేను బంగాళదుంపలు అయితే కట్ చేసుకొని వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. అందులో సాల్ట్ వేసి అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే నేను గ్రీన్ పీస్ ఉంటాయి కదా, గ్రీన్ పీస్ కూడా వేసేసి నేను బాయిల్ చేస్తున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలి. మనము బాయిల్ చేసుకుంటే అప్పుడైతే మంచిగా ఉడికిపోతాయి. చూడండి, ఉడికిపోయిన తర్వాత నేను గిన్నెలో అయితే వేసుకున్నాను వాటర్తో సహా. వాటర్ పాడబోయాల్సిన అవసరం లేదు, మనము వాటర్తో సహా అయితే వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అయితే అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవాలి. చూడండి, కర్రీ కోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. చూడండి, వేసిన తర్వాత అయితే మనము ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు మగ్గిపోతాయి. ఇవైతే బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది మనకి. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే నేను కరివేపాకు అయితే వేస్తున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే మనము ఉడికించుకోవాలి. ఇవైతే ఆనియన్స్ అయితే కొద్దిగా ఉడకాలి, బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, వేగుతున్నాయి. పూరీలు ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్. బయట అయితే ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో చేసుకుంటేనే మనకు హెల్దీగా ఉంటుంది. అందుకోసం అయితే నేను తయారు చేసి చూపెడుతున్నాను. చూడండి, మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి. తర్వాత అయితే పసుపు ఉంటుంది కదా, పసుపు కూడా వేసాను. చూడండి, పసుపు కూడా వేసేసి 1 నిమిషం పాటు అయితే కలుపుకోవాలి. చూడండి, కలుపుకొని ఇంకా కొద్దిగా 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మనము కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది. చూడండి, ఈ పూరీలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పూరీ విత్ ఆలూ కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా మగ్గిన తర్వాత మనమైతే బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసాను. చూడండి, వేసేసి అవి కూడా ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇలాగా కలుపుకోవాలి. మనము కలుపుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అయితే మనము దీనికోసం శనగపిండి వాడతాం. మనము నా దగ్గర శనగపిండి లేదైతే పుట్నాలు ఉన్నవి. పుట్నాలు ఉంటే మిక్సీ జార్లో వేసేసుకొని నేనైతే వీటిని పౌడర్ అయితే చేసుకున్నాను. చూడండి, పౌడర్ చేసుకుంటే మనకు శనగపిండితో సహా, శనగపిండి వాడకున్నా కానీ శనగపిండి తయారవుతుంది మనకి. చూడండి, నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం కర్రీలో వాడుతున్నాము. చూడండి, ఇదైతే మనము 2 స్పూన్లు అయితే ఒక బౌల్లో వేసుకున్నాము. వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మనమైతే కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేనైతే ఎలా కలుపుతున్నానో మీరు కూడా ఇలాగే చేయండి. మీ దగ్గర శనగపిండి ఉంటే డైరెక్ట్ 2 స్పూన్లు శనగపిండి వేసేసి కూడా
వాడుకోవచ్చు. నా దగ్గర శనగపిండి లేదు కాబట్టి నేనైతే పుట్నాలు ఉంటాయి కదా, అవైతే మిక్సీలో వేసి పౌడర్ చేశాను. అప్పుడైతే ఇలా రెడీ అయిపోయింది. తర్వాత అయితే ఆలు అయితే ఉడికిపోయింది చూడండి. అందులోకి మనము శనగపిండి మిశ్రమం అయితే వేస్తున్నాము చూడండి. వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కలపాలి బాగా. బంగాళదుంపకి ఇదంతా పట్టేలాగైతే కలుపుకోవాలి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఇలాగే నేను చెప్పిన ప్రాసెస్లోనే. దీన్ని ఆలు కుర్మా లేదా బంగాళదుంప పూరి కర్రీ అనేసి అంటారు చూడండి. కొద్దిగా అయితే వాటర్ అయితే వేసాను. వాటర్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకైతే పూరీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఉడకాలి. ఉడికితే చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా పలచగానే చేస్తాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. తర్వాత అయితే నేను నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అది మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి. కలుపుకున్న తర్వాత మనమైతే పూరీలు అయితే నొక్కుకోవాలి చూడండి. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను కదా, దాని మీదనే పూరీలు చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి, ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. నేనైతే చిన్న చిన్న పూరీలు అయితే చేశాను. చాలా బాగా వస్తుంది చూడండి. మీరు కూడా కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే మీషోలో దొరుకుతుంది. చాలా తక్కువ కాస్టే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే మీషోలో ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా పూరీలకు వాడుకోవచ్చు, పూరీలు చపాతీలకు కూడా. తర్వాత అయితే ఇటువైపు నేను వేడి ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్లో పూరీలు వేస్తున్నాను చూడండి. పూరీలన్నీ చాలా బాగా పొంగుతున్నవి. మనమైతే రవ్వ వేసాం కదా, అందుకోసమే పూరీలు చాలా నీట్గా పొంగుతున్నవి. ఇలా పొంగితే చాలా బాగుంటాయి కదా పూరీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ పూరీలు అయితే మనకి ఇంట్లోనే రెడీ అవుతాయి. బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదా, అందుకోసమే మీరు కూడా తప్పకుండా చేసుకోండి. పూరీలు అయితే చాలా బాగా పొంగాయి చూడండి. పూరీలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే వేస్తున్నాను పూరీలు మా బాబు కోసం. చూడండి 3 పూరీలు అయితే వేసాను మా బాబుకి. 3 పూరీలు వేసేసి మనం చేసుకున్న చపాతీ కర్రీ, పూరీ కర్రీ ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను చూడండి. చపాతీ కర్రీ అంటున్నాను, పూరీ కర్రీ వేసుకోవాలి. అది కూడా వేసుకుంటే మనకి పూరీలోకి చాలా బాగా రెడీ అయిపోతుంది కర్రీ. పూరీ కర్రీ లేదా బొంబాయి చట్నీ అనేసి కూడా అంటారు దీనిని. మీరు కూడా నా వీడియో చూసి రెడీ చేసుకోండి. ఎవరన్నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువైపు అయితే నేను కర్రీలోకి ములక్కాయ బంగాళదుంప వేసి కర్రీ అయితే వండుతున్నాను లంచ్లోకి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో ఫుల్ కావాలంటే పెడతాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.